హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజైతే నేను మీకు మిషన్ డ్రాయింగ్ అయితే మీకు ఇంపార్టెంట్ చెప్తాను. సో ఇవేమి ఇంపార్టెంట్, ఫస్ట్ ఆప్షన్ ఏది చదువుకోవాలి, సెకండ్ ఆప్షన్ ఏది చదువుకోవాలి, రెండు ఇంపార్టెంటే. ఇన్ కేస్ జస్ట్ మేము పాస్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్సే కావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఫాలో అవ్వండి. లేదు ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ రెండు ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్ వచ్చి ఇది C16 C20 రెగ్యులేషన్ వాళ్ళకి నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారంటే మనకు 4 షార్ట్ ఆన్సర్స్ అయితే ఇస్తారనమాట. 4 షార్ట్ ఆన్సర్స్కి మనకు 20 మార్క్స్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఓన్లీ మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్లో మనకు ఒక క్వశ్చన్కి 5 మార్క్స్ వస్తుంది, అంటే 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చి బిగ్ క్వశ్చన్స్ రెండే ఉంటాయి. దీనికి ఒక బిగ్ క్వశ్చన్కి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే 40 మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటుంది. 2 క్వశ్చన్స్లో మనం ఏదైనా ఒకటి రాస్తే చాలు. సో 40 మార్క్స్, ఓకేనా. టోటల్గా మనం రాసేది ఓన్లీ 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ రాస్తే మనకు 60 మార్క్స్, ఇంటర్నల్ వచ్చి 40 మార్క్స్, ఓకేనా. మినిమం పాస్ మార్కులు వచ్చి మనకు వచ్చి 50 మార్క్స్ అయితే తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ 5 మార్క్స్ అయితే చూస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ అయితే చూడాలంటే డైరెక్ట్గా మీరు 4.3. సో దీంతో 4.3లో మనకు ఇక్కడ చూడండి, మీకు ఈ డయాగ్రామ్స్ కనబడుతున్నాయి కదా, ఈ డయాగ్రామ్స్, ఓకేనా. సో ఇలా అడిగేస్తారనమాట. స్క్వేర్ కావచ్చు, ACME కావచ్చు, వామ్ కావచ్చు, ఇలా ఉన్నాయి కదా. డైరెక్ట్గా టు డ్రాది అనేసి చెప్పేసి వీటిలో ఏదైనా అడగచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్, చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఆప్షన్ చూసారంటే ఇది అనమాట సెకండ్ ఆప్షన్. సో ఇది హారిజాంటల్ నట్, ఓకేనా. హారిజాంటల్ నట్, టు డ్రా ది హారిజాంటల్ నట్ అని అడుగుతారనమాట, ఓకేనా. ఇదైతే మనకు సెకండ్ ఆప్షన్ కింద వస్తుంది, ఈ డయాగ్రాము. నెక్స్ట్ వచ్చి ఈ డయాగ్రామ్స్ అంతా సెకండ్ ఆప్షన్ కింద వస్తుంది. సో దీని నుంచి అయితే మనకు అడిగేది 5 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ చూసారంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను చెప్పింది ఫస్ట్ ఆప్షన్ అని చెప్పాను కదా, మళ్ళీ దీంతో కూడా ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ అనమాట. దీని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే స్పెషల్ నట్స్ అని అడుగుతారనమాట. సో ఇట్లా నేమ్ అడుగుతారు, క్యాప్ నట్, నెక్స్ట్ వచ్చి రింగ్ నట్. అలా అడిగినప్పుడు హెడ్డింగ్ ఎలా అడుగుతారంటే స్పెషల్ నట్స్ అనేది అడుగుతారనమాట. ఈ 9లో ఒకటైతే అడుగుతారు, లేదంటే 2 అడుగుతారనమాట. సో మీరు డయాగ్రామ్ రాస్తే సరిపోతుంది, ఓకేనా. ఇది ఫస్ట్ ఆప్షన్. సో దీంతో అయితే ఇంకా సెకండ్ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ 7.21. సో ఇవి కంపల్సరీ అడుగుతారు, ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోండి. ఎలా అడుగుతారంటే జస్ట్ వచ్చి క్యాప్ అని అడుగుతారు, లైన్ డయాగ్రామ్ అర్థమవుతుందా. లైన్ డయాగ్రామ్ సింగిల్ లైన్ అడిగితే జస్ట్ ఈ క్యాప్కి ఇది రాస్తే సరిపోతుంది. డబుల్ లైన్ అడిగితే ఇది రాస్తే సరిపోతుంది. వాడు క్లియర్గా మెన్షన్ చేస్తారు సింగిల్ లైనా ఆర్ డబుల్ లైన్ అనేసి. మ్యాక్సిమం సింగిల్ లైన్ అడుగుతారు. సో ఒకవేళ క్యాప్ అడిగారు అనుకోండి, ఈ సింబల్ రాస్తే సరిపోతుంది, ఓకేనా. ఇన్ కేస్ వేరే ఏదన్నా 90 ఎల్బో అడిగితే ఇది రాస్తే సరిపోతుంది. అది సింగిల్ లైనా డబుల్ లైనా మట్టుకు మీరు చూసుకోవాలి, ఓకేనా. ఇవైతే డ్యామ్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇది, ఓకేనా. ఇవన్నీ నేర్చుకోవాలా, క్లియరా, ఇవన్నీ నేర్చుకోవాలా. నెక్స్ట్ మనకు 10.4. సో వెల్డింగ్ జాయింట్స్లో సో ఫస్ట్ ఆప్షన్ ఇదే అండి. ఇది ఎలా అడుగుతారంటే ఇటు నేమ్ సింగిల్ వి బట్ వెల్డ్ అని అడుగుతారు. మీరు ఇది రాసే పని లేదు, డైరెక్ట్గా సింబల్ అడుగుతాడు, డ్రా ది సింబల్. ఈ సింబల్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వచ్చి ఇవి ఉన్నాయి, సింబల్స్ అని అడుగుతాడు క్లియర్గా, అప్పుడు మీరు దాన్ని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ కిందే వస్తుంది, ఓకేనా. ఇవన్నీ ఈ డయాగ్రామ్స్, నెక్స్ట్ వచ్చి ఈ డయాగ్రామ్స్, ఓకేనా. సో మీ బుక్లో అయితే ఉంటుంది, చూసుకోండి నీట్గా. సో ఇవి మనకు అడిగే 4 క్వశ్చన్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ చూసారు. సో కొన్ని 5 మార్క్స్లో సెకండ్ ఆప్షన్ అయితే చూస్తాం. ఇది అన్ని చదివేసినాక ఇది మటు చూసుకోండి. ఫస్ట్ వచ్చి 4.10. సో 4.10లో మనకు ఈ డయాగ్రామ్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. ఇవి మీకు ఇది సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి. ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా,
సో ఇవి మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చి 4.19. సో 19 అంటే మనకి ఈ డయాగ్రామ్ అయితే వస్తుందన్నమాట. ఇవంతా సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి ఈ డయాగ్రామ్. నెక్స్ట్ వచ్చి 5.2, ఈ యూనిట్లో 5.2 అంటే మనకు ఈ డయాగ్రామ్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా ఈ డయాగ్రామ్స్. నెక్స్ట్ వచ్చి 5.3లో ఈ డయాగ్రామ్. ఓకేనా, ఇవి మనకు సెకండ్ ఆప్షన్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ డయాగ్రామ్ కూడా. ఓకేనా, కొద్దిగా ట్విస్ట్ చేయాలంటే ఇలాంటి అడుగుతారు, కానీ అడిగారు, చాలా టైమ్స్ అడిగారు, కానీ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 5.7 చూస్తాం. ఈ డయాగ్రామ్ ఒకేసారి అడిగాడు, బట్ ఒకసారి లైట్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది అడిగాడు ఒకసారి, అయితే చూసుకోండి సెకండ్ ఆప్షన్గా. నెక్స్ట్ 7.8. సో 5 ఫిట్టింగ్స్ అనేసి అడుగుతాడు ఒక్కోసారి. ఓకేనా, మనం హోమ్లో యూజ్ చేస్తాం కదా, అవన్నమాట ఈ 5 ఫిట్టింగ్స్. సో ఇవి చూసుకోండి. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అనేది 90 ఎల్బో, ఇది 90 యాంగిల్ రెడ్యూస్ ఎల్బో. సో ఇలా అడుగుతారనమాట. ఇవన్నీ సెకండ్ ఆప్షన్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చి 7.16లో ఇవ్వండి, ఇవి అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, జస్ట్ ఇలా ఫిట్టింగ్స్, గేట్ వాల్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫిట్టింగ్ సింబల్ అడుగుతారనమాట. అడిగారు, ఒక సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి. ఓకేనా, ఒక 2-3 అడగచ్చు. నెక్స్ట్ వచ్చి 7.16 అయిపోయింది. 9.2లో ఉంటుంది. నెక్స్ట్ ఇది రివెట్ జాయింట్లో ఇవ్వండి. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, సెకండ్ ఆప్షన్ కిందే చూసుకోండి. నెక్స్ట్ వచ్చి 9.6 ల్యాప్ జాయింట్స్ అనేసి అడుగుతారు, ఇలా అడుగుతారనమాట. ఓకేనా, ఇవి అడిగారు ఒకసారి, కాబట్టి మీకు సెకండ్ ఆప్షన్ కింద చూసుకోమని చెప్తున్నాను. లేదా సో ఇవి చూసుకుంటే చాలు, ఒక 4-5 ఉన్నాయి, ఇవి చూసుకోండి సెకండ్ ఆప్షన్ కింద. సో ఇవి టోటల్గా ఇవే అండి. ఇది లాస్ట్ డయాగ్రామ్. సో ఇవి చూసుకుంటే మనకు మ్యాక్సిమం దీని నుంచి అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి బిగ్ క్వశ్చన్స్. సో ఇవి టోటల్గా 13 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 13లో మీకు టాప్ 6 చెప్తాను. మిగతా కూడా ఇంపార్టెంటే, బట్ ఇవి ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత నేర్చుకోండి. ఫస్ట్ చూసారంటే ఇది సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి, కానీ ఎప్పుడు అడిగింది లేదు, కానీ సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి. నెక్స్ట్ వచ్చి నకుల్ జాయింట్, ఇది కూడా సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి, కానీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫ్లాంజ్ కప్లింగ్, ఇదైతే అడిగారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఓకేనా, ఇది ఫస్ట్ ఆప్షన్ కింద చూసుకోండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఫ్లెమ్మర్ బ్లాక్. ఓకేనా, ఈ ఫ్లెమ్మర్ బ్లాక్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, ఇది ఫస్ట్ ఆప్షన్ కింద చూసుకోండి. నెక్స్ట్ ఇది ఫుట్ స్టెప్ బేరింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ కింద చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది స్టఫింగ్ బాక్స్, సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్, సింపుల్. నెక్స్ట్ వచ్చి ఇది ఎప్పుడో ఒకసారి అడిగాడు, బట్ ఇంపార్టెంటే, క్రాస్ హెడ్ అనేసి. నెక్స్ట్ వచ్చి ఇదండి, చాలా టైమ్స్ అడిగారు ఇది. ఓకేనా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 2 లేత్ పోస్ట్, సెకండ్ ఆప్షన్ కింద చూసుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్పేస్తాను. సో ఈ సిలబస్లో ఉంది, బట్ వచ్చి జస్ట్ చూసుకోండి అంతే.
నెక్స్ట్ వచ్చి ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఇది కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ కిందే చూసుకోండి. స్క్రూ జాక్ అనేసి అడుగుతారనమాట. ఓకేనా? సో వాడికైతే మ్యాక్సిమం అయితే కవర్ అయిపోయినాయి. సో ఇవి చూసుకునేస్తే మీరు ఈజీగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో మిషన్ డ్రాయింగ్ డెడ్ ఈజీ, కానీ కాన్సెప్ట్ వైజ్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.